సో ట్రాన్స్‌జెండర్స్ బ్లడ్ డొనేట్ చేయొచ్చా? సో ఈ గైడ్‌లైన్స్ ప్రకారం ఏంటంటే ట్రాన్స్‌జెండర్స్ కానీ లేకపోతే ప్రాస్టిట్యూట్స్ కానీ బ్లడ్ అనేది డొనేట్ చేయొద్దని చెప్పేసి 2017లో ఒక గైడ్‌లైన్స్ అని ఫామ్ అయింది. అంటే ఈ పబ్లిక్ హెల్త్ ఇదంతా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి డిసీజెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయొద్దని బ్యాన్ ఉంది. సో ట్రాన్స్‌జెండర్స్ అండ్ ప్రాస్టిట్యూట్స్ బ్లడ్ డొనేట్ చేయడానికి లేదు. ఇట్స్ బ్యాన్డ్. సో రీసెంట్‌గా వెడ్నెస్‌డే రోజు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సుప్రీంకోర్టు ఒక కేసు ఇట్లా వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్‌ని. ఈ 2017లో ఏదైతే గైడ్‌లైన్స్ ఉన్నాయో అది మళ్ళోసారి రివైజ్ చేసి, మళ్ళోసారి చూసి కొంచెం చేంజెస్ చేయండి. ఎందుకంటే వీళ్ళు బ్లడ్ డొనేట్ చేయడానికి లేదంటున్నారు. వాళ్ళని డిస్క్రిమినేట్ చేసినట్టు అయితుంది. ఎందుకంటే ఆర్టికల్ 21 ఆఫ్ లైఫ్ అదేంటి ఆర్టికల్ 21 ఏంటి? రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. సో ఇక్కడ ఆర్టికల్ 21 అనేది ట్రాన్స్‌జెండర్స్ గానీ, ప్రాస్టిట్యూట్స్ గానీ అప్లై అవ్వట్లేదు. వాళ్ళు కూడా లిబర్టీ ఉంటుంది. సో వాళ్ళని మనము రెస్ట్రిక్ట్ చేయడానికి లేదు. సో ఆర్టికల్ 21 ఇక్కడ మిస్‌యూజ్ అయితుంది. దానివల్ల వీళ్ళు కొంచెం రివైజ్ చేసి చూడండి అని చెప్పేసి సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్‌కి రిక్వెస్ట్ చేయడం జరిగింది.